పార్టీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి గండ్ర జ్యోతి గారు, వరంగల్ జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ సమ్మారావు గారు, గౌరవ వికలాంగుల కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు తమ్ముడు వాసుదేవరెడ్డి గారు, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ మిరియాల రాజిరెడ్డి గారు, వేదిక పైన ఉన్న ఇతర నాయకులందరికీ, మరి ఈరోజు భూపాలపల్లి పట్టణంలో ఈ ఎర్రటి ఎండలో కూడా మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరైన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటా. మరి ఎక్కడ లేనంత ఎండ భూపాలపల్లిలో ఉన్నాయి చలికాలంలో కూడా. మొదటి నుంచి ఇంతేనా మీరు? అందుకే హుషారు ఎక్కువ భూపాలపల్లి, హుషారు కూడా ఎక్కువనే మీరు. ఎందుకంటున్నా అంటే మరి హుషారు ఎక్కువ కాబట్టి నేను 4 మాటలు అడుగుతా. మా ఆడబిడ్డలు ఎక్కడున్నారు? ఇద్దరు ఇక్కడ ఉన్నారుగా, ఇంకా కూడా ఉన్నారు కదా. మీరు సమాధానం చెప్పాలి. ఇక అందరికీ నేను ఇలా పొద్దున హన్మకొండకెళ్ళి వచ్చిన. హన్మకొండలో నాకు భద్రకాళి గుడికెళ్ళి ఒక పంతులు వచ్చి దీవెనిచ్చిండు. దీవెనిచ్చినాక ఎక్కడ పోతున్నావు అన్నాడు. అంటే నేను ఇట్లా భూపాలపల్లి పోతున్నా సార్, మరి రమణారెడ్డి అన్న మీటింగ్ పెట్టిండు, పోతున్నా అని చెప్పిన. అన్న సీటీ కొట్టేది ఏమున్నదిరా, అన్న మీటింగ్ పెట్టిండు అన్నది, అందుకే సీటీ కొట్టాను. గెలిచినాక కొట్టు సీటీకి ఇప్పుడే. అయితే ముఖ్యంగా మీకు చెప్పమన్నాడు మా ఆడబిడ్డలు. ఏమిటిది అంటే మీ అందరికి 4000 పెన్షన్ పడ్డదట కదా, పడలేదా? నిజంగానా? మీ ఇంట్లో మీ అత్తలకు పడలే 4000? మరి కోడలకు 2500? మీరు బగ్గుసారున్నారు కానీ పడ్డది. కానీ ఏంటి మీరు, అబ్బా ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఆయన కేటీఆర్ అన్న ఏమైనా అప్పు అడుగుతాడేమో అనుకోని అట్లా ఉల్టా పడ్డది. కరెక్టేనా? పడ్డాయి కదా, ఈ ఎన్కోళ్ళకి పడ్డాయట. పడ్డలే. సత్యన్న వేయలే, రేవంత్ అన్న వేయలే, కట్నం పెట్టలే. ఇక మీరు ఎట్లున్నారంటే, ఎంత హుషారున్నారంటే భూపాలపల్లి వాళ్ళు, నేను తులం బంగారం కూడా రాలేదంట. రేపు నిజంగా రాలేదా? అమ్మతోడు, సోనియమ్మ తోడు, రాహుల్ గాంధీ తోడు, ప్రియాంక గాంధీ తోడు రాలే. పెద్ద మనిషి ఖార్గే గారు నిలిచిపెడదాం, బాగుండదు. కానీ కాదు, వీళ్ళే చెప్పారు కదా, 2 ఏళ్ల కిందట రమణారెడ్డి నన్ను ఓడించేందుకు శిల్క పలుకులు వాళ్ళకిండ్రు కదా, బాండ్ పేపర్ల మీద రాసి గ్యారంటీ కార్డులు ఇంటింటికి వంచి, అక్కా నీకు 2500, చెల్లే నీకు 2500, డిసెంబర్కి వెళ్ళే ఇస్తా, ముసలోళ్ళకు 4000, అత్తలకు 4000, ఓడళ్లకు పడ్డాయా? మరి నిజంగా పడలేదా? ఈరోజు ఫిబ్రవరి 9వ తారీఖు రైతు బంధు పడ్డదా? రైతు బంధు వచ్చిందా? స్కూటీ వచ్చిందా? ఇంకొకరు చెప్తలేరు. విద్యా భరోసా కార్డు వచ్చిందా? మీ ఎమ్మెల్యే కినవాడాల క్యాంప్ ఆఫీసర్, విద్యా భరోసా కార్డు వచ్చిందా? 5 లక్షల కార్డు వచ్చిందా? రైతు బంధు వచ్చిందా? సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు వచ్చినాయా? బతుకమ్మ చీర వచ్చిందా? కేసీఆర్ కిట్ వచ్చిందా? మనకు సోయి వచ్చిందా? లేదా? నేను మజాక్ చేస్తున్నా, మీరే అనుకోకండి. సోయి వచ్చిందా ఉందని అంటున్నా. ఎందుకంటే ఇన్ని రకాల లంగమాటలు చెప్పి మంచిగా బంగారం వస్తుంది, రమణ ఓడించినందుకు తులం బంగారం అని అబద్ధాలు చెప్పి, అంటే మంచిగా గ్లామరస్ ఉన్నాడు మీ అన్న. ఈయన ఓడించక నల్లముఖ కొని తెచ్చి అబద్ధాలాడి అడ్డమైన కథలు చెప్పి ఈయన రేవంత్ అన్న ఇద్దరు వచ్చి మస్తుగా నరికిండ్రు. నరుకుడు అంటే భూపాలపల్లికి వెళ్ళి మొదలు పెడితే పరకల దాకా నరికిండ్రు. ఓ ఇది చేద్దాం, అది చేద్దాం, పొడి చేద్దాం ఇన్ని చెప్పి నిన్న వచ్చిండు. మళ్ళా ఎవరు వచ్చిండు నిన్న? ఆయన పేరు అనుముల రేవంత్ రెడ్డి కాదు, లాగుల తొండల రెడ్డి. ఎందుకంటే ఆయన వేరే శాతం అయితే లేవు. నువ్వు గట్టిగా అడిగినావు ఏమైరాబాయి రైతు బంధు మరి ఫిబ్రవరి 9వ తారీఖు వచ్చిందంటే ఈ లాగుల తొండలు ఇచ్చి పెడతా. ఏమాయ మరి తులం బంగారం ఏమాయంటే నీ కొట్లు వీకి గోటీలా ఆడతా. ఏమాయరా అయ్యా మరి 2500 ఇస్తా అన్నావు, ఏం సంగతి అంటే నీ పేగులు తీసుకొని మెడలు వేసుకుంటా. ఎవడన్నా ముఖ్యమంత్రిని చూసినాం పాకిస్తాన్? అన్న ఎన్టీ రామారావు గారిని చూసినాం, అటనక చంద్రబాబుని చూసినాం, అటనక రాజశేఖర రెడ్డి గారు వచ్చిండ్రు,
అటెనక రోషయ్య గారు వచ్చిండు, అటెనక కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిండు, అటెనక కేసీఆర్ అన్న వచ్చిండు, అటెనక ఈయన వచ్చిండు. ఇక ఈయన వచ్చిండు. ఎట్లున్నది కథ అంటే తొండలరెడ్డి చెప్తాను ఇందే మైకు లేక గిరిదాకా గుర్తుకొచ్చినాం పండి అలా నువ్వు వాడికి ఆగు. అయితే ఎట్లున్నది తొండలరెడ్డి కథ అంటే వెనకటికే కూడా అద్దం బాగలేక ముఖమ్మల కొట్టినాడు, ముఖం బాగాలేక అద్దమ్మల కొట్టినాడు. ఎందుకంటే నడప శాతం అయితే లేదు రాష్ట్రం. కేసీఆర్ గారు బంగారం మోలే. డిసెంబర్ నెలలో మీ అందరికీ ఎవ్వరు దరఖాస్తు పెట్టేది లేదు, దండం పెట్టేది లేదు. మంచిగా దప్పన ఫోన్లు టింగు టింగు అంటుండే రైతు బంధు పడుతుండేనా పడకపోతుండేనా? ఇలా ఏ తారీఖు మరి? ఫిబ్రవరి 9 కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్లో పడ్డ రైతు బంధు ఇవాళ ఈ రోజు వరకు పడ్డదా? పడలేదా? పడలేదు. ఎందుకు పడలేదు అంటే ఈ సన్నాసికి నడప శాతం అయితే లేదు. ఆయనకు ఒకటే ఎరుక కేసీఆర్ ను బూతు మాటలు మాట్లాడడం మాత్రం వచ్చు. కేసీఆర్ ను తిడతాడు ఈ మొగోడు. ఎక్కడున్నాడు ఈయన? తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా? తెలంగాణ ఉద్యమంలో మా సింగరేణి కార్మికులు బొగ్గుదీసుడు బంద్ చేసి 5 రాష్ట్రాలలో దక్షిణాదిలో కరెంటు ఆగిపోయేందుకు కారణమైన నాడు ఈ మొనగాడు ఎక్కడున్నాడు? ఈ రేవంత్ రెడ్డి అనేటోడు ఉన్నాడా? ఆ రోజు ఎక్కడు మైక్ పట్టుకుని ఎందుకు ఆ రోజు ఈ మొనగాడు చంద్రబాబు సంచులు పట్టుకొని చంద్రబాబు పంపిన సంచులు పట్టుకొని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బ్రోకర్ పనులు చేస్తాడు. ఇవాళ వచ్చాట కేసీఆర్ ఎవడు, ఈయనవడు, ఆయనవడు అని లక్కీ డ్రాలు నువ్వు కొట్టినావు, లక్కీ డ్రాల సీఎం అయినావు. అదేదో 5 ఏళ్ళు నడుపుకోకనట కేసీఆర్ తిడతావు. నేను ఒకటే చెప్తున్నా, యాది పెట్టుకో. తిడితే నన్ను తిట్టు, రమణారెడ్డి అన్నం తిట్టు, మా ప్రకాశ్ అన్నం తిట్టు, కానీ కేసీఆర్ తిడితే మాత్రం అనే పొట్టోడా. నేను చెప్తున్నా 2 ఏళ్ళే నీ టైం అంతా 2 ఏళ్ళే. 2 ఏళ్ల తర్వాత మళ్ళా గులాబీ జెండా ఎగురుడు పక్క. మొక్కుకో. ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అంతమంది దేవుళ్ళకు మొక్కుకో. కానీ నువ్వు పాతాలను దాక్కున్నా నీకు మాత్రం ఉంటుందిరా పొట్టుడా. కేసీఆర్ అంటే మాత్రం ఇడిచిపెట్టాం, మా కార్యకర్తలను అంటే కూడా ఇడిచిపెట్టాం. ఇక్కడ ఉన్నారు పోలీస్ అధికారులు కూడా, వాళ్ళకు నేను చెప్తున్నా, అయ్యా పోలీస్ అధికారులు, అధికారం ఎవరు అయ్యే సొత్తు కాదు. మళ్ళా వస్తాం. ఇప్పుడు ఎవరైతే నగరాలు చేస్తుండ్రో టోకలు కట్ చేసే బాధ్యత ఉండండి. అతి చేయకండి. ఎమ్మెల్యే సీఎం వాళ్ళు వీళ్ళు ఎవరో చెప్పిన నాగమాగం చేయకుండా అమాయకులైన మా కార్యకర్తల నాయకులను ముట్టుకుంటే ఇడిచిపెట్టాం. తప్పకుండా ఎంబడబడతాం, బరాబర్ ఎంబడబడతాం. తెలంగాణ బిడ్డలం, రేషమున్నోళ్ళం, ఉద్యమంలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళం, సింగరేణి గడ్డ మీదకి వెళ్ళి చెప్తున్నా, బరాబర్ గల్లా బట్టి అడుగుతాం. ఏమైంది నీ 420 హామీలు? మా ఆడపిల్లలకి ఇస్తానా 2500? ఎప్పుడు ఇస్తావని అడుగుతాం. ఎప్పుడు ఇస్తావు 4000 పెన్షన్? బరాబర్ అడుగుతాం. తులం బంగారం ఎప్పటి నుంచి ఇస్తావు? బరాబర్ అడుగుతాం. ఇయ్యకపోతే ఈపు చింతపండు చేస్తాం అని కూడా పక్కా పెట్టాం. కానీ నాకు తెలుసు మా ఆడబిడ్డలు మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మంచిగానే సపోర్ట్లు కొడుతుర్రు, సీట్లు కొడుతురు మగపిల్లలు. కానీ మరి నాకు ఒక అనుమానం ఉంది, ఎల్లుండే ఎలక్షన్ ఉండదు. ఇవాళ రాత్రి రేపు రాత్రి జోరుగుంటాయి ఇక దావతులు. వస్తారు, ఇంటింటికి వస్తారు. అక్క అంటారు, చెల్లె అంటారు, వదినే అంటారు, కోడలు అంటారు, బుగ్గగిస్తారు, గదవ పట్టుకుంటారు, కడుపుల తల పెడతారు, కాళ్ళ మీద పడతారు. ఒక్కొక్క కాంగ్రెస్ వాడు గ్యాసులు డబ్బా పట్టుకొని వస్తాడు, నేను చచ్చిపోతా అంటాడు. మీ ఎమ్మెల్యే లెక్క, నేను ఓడిపోయి బేదారైనా నేను చచ్చిపోతా, ఈసారి ఏకపోతే నేను చచ్చిపోతా అని చెప్పి కూడా డైలాగులు కొడతారు. పడిపోతారా? మళ్ళా పడిపోతారా? గిన్ని రకాలుగా దగా చేసిన వాళ్ళు, గిన్ని రకాలుగా ద్రోహం చేసిన వాళ్ళు, గిన్ని రకాల అబద్ధాలు చెప్పిన వాళ్ళు ఇలా నేను వచ్చి చెప్తున్నాడు రేవంత్ రెడ్డి, భూపాలపల్లి జిల్లా నట తీసేయడట. అది నువ్వు పెట్టినావురా తీసేస్తాం. జయశంకర్ సార్ పేరు మీద పెట్టింది ఎవరు? భూపాలపల్లి జిల్లా చేసింది ఎవరు? భూపాలపల్లికి మెడికల్ కాలేజ్ తెచ్చింది ఎవరు? భూపాలపల్లిలో కలెక్టర్ ఎస్పీని కూర్చోబెట్టింది ఎవరు? భూపాలపల్లిలో 1000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది ఎవరు? సింగరేణి క్వార్టర్లు కట్టింది ఎవరు? 19,000 విరాసత్ ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు? సింగరేణికి న్యాయం చేసింది ఎవరు? మరి పొట్టోడు పీకిందేమో 2 నెలలు. దాని కదా ఇంకా పెద్ద పోజులు కొట్టుకుంటూ వచ్చి నేను తీసేయ్యా. నేను అడుగుతున్నా, తీసేస్తే ఊరుకుందందుకు భూపాలపల్లిలో అమాయకం కొడుతున్నా? ఈపు చింతపండు అవుతుందని తెలుసు నీకు. మరి నేను ఒకటి అడుగుతున్నా, మీరు కూడా చెప్పండి.
ఎందుకంటే ఈయన చెప్పేది చేయడు, చేసేది చెప్పడు. మీరు చూడు, 6 గ్యారెంటీలు చేస్తా అని చెప్పాడు. చేసిందా? 6 గ్యారెంటీలు. గట్లనే లంగా. ఎందుకంటే అవి చెప్పినేమో చేయడు, చేయని ఏమో చేస్తాడు, చెప్పని ఏమో చేస్తాడు. అందుకే అంటున్నా, నిన్న తీయా జిల్లాను ఉన్నాడంటే బరాబర్ తీస్తాడు. ఎప్పుడు తీస్తాడు? మీరు దబ్బన పొరపాటున చెయ్యి గుర్తుకేస్తే బరాబర్ తీస్తాడు. చెయ్యి గుర్తు కోటేస్తే నాకు పొద్దున పంతులు కూడా చెప్పిండు, అది అభయాస్తం కాదు, భస్మాసుర హస్తం. నెత్తి మీద పెట్టుకుంటే బూడిదే అయిందా. బూడిద ఇదివరకే 2 ఏళ్లలో మొత్తం నాశనం. భూముల ధరలు పడ్డాయి. సింగరేణి ఆగం. సింగరేణిని బామ్మదికి రాసిచ్చిండు. నిన్న వచ్చింది కూడా సింగరేణి కార్మికుల కోసమో మన కోసమో కాదు. సింగరేణిని వాళ్ళ బామ్మడుతుంటాడు ఒక ఆయన సుజన్ రెడ్డి అని. ఆ సుజన్ రెడ్డి సాబ్కు రాసిచ్చిండు. అందులోనట ఈ మధ్యన ఒక నెల సింగరేణి కార్మికులు ఉండరా ఇక్కడ ఉన్నోళ్ళు ఒకసారి శీలా ఉంటుంది ఆడుతున్నారు. అరే 60 ఇంత తక్కువ ఉంటారు మీరు, రావాలి కదా ఇవాళ ఇంత పెద్ద మీటింగ్ రావాలి ఎన్నుకున్నారు. సింగరేణి అన్నలు జాగ్రత్తగా వినండి. రేవంత్ రెడ్డి నల్ల బంగారాన్ని ఆయన అత్తగారి కొంగు బంగారం వాళ్ళ బామ్మర్దికి రాసిచ్చిండు. ఎందుకు? ఇక్కడ సర్టిఫికెట్ పెట్టిండు కొత్త దుకాణం. ఆయనకు నచ్చిన వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చేటందుకట సైట్ విజిట్ చేసినట్టు సింగరేణి సర్టిఫికెట్ ఇవ్వన్నట. ఆ సైట్ విజిట్ చేసినట్టు సర్టిఫికెట్ కోసం వాళ్ళు రాగానే, కంపెనీ వాళ్ళు రాగానే వాళ్ళ ఫోన్ నంబర్లు, వాళ్ళ పేర్లు మొత్తం రేవంత్ రెడ్డి బామ్మర్దికి పంపుతారు. రేవంత్ రెడ్డి బామ్మర్దికి ఫోన్ చేస్తాడు, రే నువ్వు టెండర్ వేయకరా అంటాడు. టెండర్ వేయకరా అనగానే అవతలోడు బుగులు పడి వేయకపోతే మంచిదట. కానీ దబ్బన వేద్దాం అనుకుంటే ఇటు సర్టిఫికెట్ ఇయ్యడట. సర్టిఫికెట్ ఇస్తేనే టెండర్ వేయాలన్నట. గట్ల మే 25 నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా 6,000 కోట్ల రూపాయలు బావమర్దికి రేవంత్ రెడ్డి రాసిచ్చిండు. ఆ కుంభకోణం బయట పెట్టంగానే ఇక ఫోన్ ట్యాపింగ్, ఈ ట్యాపింగ్, ఆ ట్యాపింగ్ అని మమ్మల్ని వరుస పెట్టి పిలిచుడు మొదలు పెట్టిండు. ఇక నిన్నటికి నిన్న ఏం చేసిండో చూసిండ్రా? ఇదివరకు దొరికింది కదా ఓటుకు నోటు 50 లక్షలతో దొరికింది, యాదుకుందా? మర్చిపోయినరా? ఆ ఆధారాలన్నీ హైదరాబాద్ లో ఒక ఆఫీసులు ఉంటాయి. ఆ రోజు దొరికిన బ్యాగు, అదే విధంగా దొరికిన మిగతా వివరాలన్నీ ఒక ఆఫీస్ హైదరాబాద్ లో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ అని ఉంటుంది. ఆ ల్యాబొరేటరీలో ఉంటుంది ఒక ప్రయోగశాల. అందులో నిన్న అగ్గి పెట్టిండు, మొత్తం గాల పెట్టిండు సాక్ష్యాలు లేకుండా. ఎందుకంటే వచ్చింది ఇక కేసు ఆఖరి దశకు వచ్చింది, శిక్ష పడుతుందేమో అని చెప్పి ఆయన దాన్ని బుక్కి చేసిండు, అగ్గి పెట్టిండు, బుక్కి చేసిండు. దొంగ దొరికిపోయిండు కాబట్టి జైలు పోకుండా కాపాడుకునే ప్రయత్నం చేసిండు. నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, సింగరేణిని దొంగతనం చేస్తున్నాడు, మీ బతుకులాగం చేసినోడు, మంచిగా ఉన్న రైతులను నాశనం చేసినోడు, మంచిగా ఉన్న సింగరేణి కార్మికులను ఆగం చేసినోడు ఈ రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ పార్టీ. అందుకే ఎల్లుండి 11 తారీఖు నాడు వీళ్ళకి కనుక మనం కర్రు కాల్చి వాత పెట్టకపోతే, వీళ్ళకి కనుక బుద్ధి చెప్పకపోతే మళ్ళొకసారి రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడు ఎరికేనా? నేను వీళ్ళకు 2,500 ఇవ్వకపోయినా ఆడపిల్లలు నాకే గుద్దిండ్రు, 4,000 ఇవ్వకపోయినా ముసలోళ్ళంతా నాకే ఓటేస్తున్నారు, మరి రైతు బంధు వేయకపోయినా రైతులు నాకే ఓటేస్తున్నారు. 19,000 మందికి కేసీఆర్ డిపెండెంట్ ఉద్యోగాలు మెడికల్ బోర్డు పెట్టి ఇచ్చిండు. నేను 11 నెలల నుంచి బోర్డు పెట్టకపోయినా కార్మికులు నాకే గుద్దుతున్నారు. అసలు నేను ఎందుకు వేయాలి అనుకుంటున్నాను. అయ్యా అదా మనోళ్ళు యూరియాలో పెడుతున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఆటో అన్నకు ఒక 400 రూపాయలు ఇస్తే పొలకాళ్ళు వేసుకోకపోతుండే నా యూరియా. ఇలా దొరుకుతుందా? యూరియా దొరకదు, రైతు బంధు రాదు. ఇక బోగస్ ఎప్పుడో అయిపోయింది తమ్ముడు. ఎన్ని చెప్పమంటావు? 420 ఉన్నాయి. అందుకే నేను అడిగిన ఉత్తుతగానే అడగలే. మనకు సోయి వచ్చిన మాట నిజమే అయితే పక్కా రేవంత్ రెడ్డికి సురుకు పెడితేనే, రేవంత్ రెడ్డికి కర్రు కాల్చి వెనకకెళ్ళి వాత పెడితేనే చక్కగా అవుతాడు. లేకపోతే మాత్రం ఇంకో 2 ఏళ్ళు ఇదే మాటలు, ఇదే అబద్ధాలు, ఇదే బూతులు వీటి మీదకి వెళ్ళి నడిపిస్తాడు. బూతుల సీఎం కు బుద్ధి చెప్పాలంటే పోలింగ్ బూత్కి వెళ్ళే బుద్ధి చెప్పాలి. ఏ గుర్తు కొట్టేయాలి? ఇక ఒక్కొక్క పార్టీ కూడా ఉన్నది. సందిట్ల సడేమి అనుకో పార్టీ ఉన్నది. పూజకు పనికిరాని పువ్వు, ఏమిటికి పనికిరాడు. 12 ఏళ్ళ ఢిల్లీలో గద్దెగెక్కి కనీసం అదేదో ఉంటుంది సీరియల్ జ్యోతక్క అయింది, అది మొగల్ రేకులా. ఆ పూల ఒక రేఖన మనది పడ్డదా? ఒక రేకు. ఆ మొగల్ రేకులో మన రేకులు అది ఉంటుంది కానీ ఒక రేకు 12 ఏళ్లలో ఒక్కటి చిన్న బుడ్డ పైసా పని చేసినాడు మా బీజేపీ కూడా. మనకు మోడీ గారు చెప్పినప్పట్లేదు 15 లక్షలు ఇస్తాను వచ్చినాయా? ఒక పని చేయండి, ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తా.
15 లక్షలు వచ్చిన వాళ్ళు, మోడీ పంపిన 15 లక్షలు వచ్చిన వాళ్ళంతా బీజేపీకి ఓటైంది. రానోళ్ళంతా కారు గుర్తుకు ఓటైంది. 4000 పెన్షన్లు వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కు ఓటైంది. 2000 పెన్షన్ వచ్చిన వాళ్ళు ఎవరికి ఓటేయాలి? వినబడతలేదు. ఆడికేనా? ఇప్పుడు రేవంత్ రెడ్డి పంపిన తులం బంగారం వచ్చిన వాళ్ళంతా కాంగ్రెస్ ఓటేయింది. కానీ కేసీఆర్ పెట్టిన బతుకమ్మ చీర వచ్చిన వాళ్ళంతా ఎవరికి ఓటేయాలి? ఎవలకు? పక్కానా? అనుమానం ఏం లేదా? నేను పోవాలనా? 100%? ఏం డౌట్ లేదా? ఒక్కసారి కారు గుర్తు కొట్టేసిన పిడికిల్లా పట్టుకు జర చూస్తా. గాడున్నోళ్ళు మావాళ్ళు కాదా టాకీస్లా? ఓ అక్క వినబడతలేదా? లగాంచి మాట్లాడాలనా? జర లావట్టు పిడికిలే, పిడికిలి పిడికిలి పిడికిలి. ఎంత నేను చూస్తున్నాను అనుకునేది. పిడికిళ్ళు చెల్లెళ్ళు అక్కడ ఉన్నోళ్ళు మొండి చేయి కాదవో, డేంజర్ అది. అది భస్మాసుర హస్తం వద్దు. పిడికిలి పిడికిలి 2 పిడికిలు లావట్టు ఒకసారి అయిపోయింది. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. ఈ ఎమ్మెల్యేకి నిలబడాలి. కారు గుర్తుకే. జై తెలంగాణ. 11 నాడు 30 వార్డులున్నాయి భూపాలపల్లిలో. 30 కాంగ్రెస్ గల్లంతు కావాలి. కారు ఉరకాలి. స్పీడ్ గా భూపాలపల్లి మీద గులాబీ జెండా ఎగరాలి. ఎగరేస్తారా? జై తెలంగాణ. థ్యాంక్ యూ. మైక్ సహకరించకపోయినా, వాతావరణం సహకరించకపోయినా మా ఆడబిడ్డలు మాత్రం సహకరించారు. మీకు మళ్ళొకసారి ధన్యవాదాలు. జై తెలంగాణ. రైతు బంధు పడుతుండేనా పడకపోతుండేనా? ఇలా ఏం తారీఖు మరి? ఫిబ్రవరి 9. కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్ లో పడ్డ రైతు బంధు ఇవాళ ఈ రోజు వరకు పడ్డదా? పడ్డదా? పడలేదా? పడలేదు. ఎందుకు పడలేదు అంటే ఈ సన్నాసికి నడప శాతం అయితే లేదు. ఆయనకు ఒకటే ఎరుక. కేసీఆర్ ను బూతు మాటలు మాట్లాడు మాత్రం వచ్చు. కేసీఆర్ తిడతాడు ఈ మొగోడు. ఎక్కడున్నాడు ఈయన? తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా? తెలంగాణ ఉద్యమంలో మా సింగరేణి కార్మికులు బొగ్గుదీసుడు బంద్ చేసి 5 రాష్ట్రాలలో దక్షిణాదిలో కరెంటు ఆగిపోయేందుకు కారణమైన నాడు ఈ మొనగాడు ఎక్కడున్నాడు? ఈ రేవంత్ రెడ్డి అనేటోడు ఉన్నాడా? ఆ రోజు ఎక్కడు దండం పెట్టి తాగురా. మైక్ పట్టుకుని ఎందుకు కొడుతున్నావు? ఆ రోజు ఈ మొనగాడు చంద్రబాబు సంచులు పట్టుకొని, చంద్రబాబు పంపిన సంచులు పట్టుకొని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బ్రోకర్ పనులు చేస్తాడు. ఇవాళ వచ్చాట కేసీఆర్ ఎవడు, ఈయనవడు, ఆయనవడు అని లక్కీ డ్రాల నువ్వు కొట్టినావు. లక్కీ డ్రాల సీఎం అయినావు. అదేదో 5 ఏళ్ళు నడుపుకోకనట కేసీఆర్ తిడతావు. నేను ఒకటే చెప్తున్నా, యాది పెట్టుకో. తిడితే